ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంక్రాంతి మీ అందరికీ కూడా మనందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలని, ఆత్మ సంతృప్తిని, సమాజంలో చక్కని వాతావరణం, మానవత దృక్పథం ఇవన్నీ కూడా ఇవ్వాలని, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ముందుగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక ఈ వారం అనగా 14 జనవరి నుండి 20 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకు చాలా కాలంగా చెబుతున్నట్లుగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ, అజాగ్రత్త మాత్రం పనికిరాదు సుమ. వాహనాలు నడిపే సమయంలో కూడా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కానీ లేదా ఇతరత్ర ఏదో ఊహల్లో ఉంటూ ఆ విధమైనటువంటి ప్రవర్తన లేకుండా తగు జాగ్రత్తగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్య ఉన్నా కానీ దాన్ని అధిగమిస్తారు. మానసిక ఆందోళన కాస్త ఉండే అవకాశం మాత్రం కనబడుతోంది. ఇక ఉద్యోగంలో ఎక్కువగా భారం మీరే వహించాల్సినటువంటి పరిస్థితి, లేదా ఇతరత్ర కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి, మానసికంగా శారీరకంగా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం. అయితే ఈ వారాంతంలో మాత్రం ఆరోగ్యం కుదుటపడుతుంది. దానితో పాటుగా మీ యొక్క వ్యక్తిత్వానికి, మీలో ఉండేటువంటి చక్కని ప్రవర్తన కానీ లేదా మీలో ఉండేటువంటి టాలెంట్కి సరి అయినటువంటి చక్కని గౌరవం లభించటం, అంతేకాకుండా ప్రధానంగా వివాహ సంబంధాల కోసం సంబంధాలు రావటం, వివాహ విషయంలో కాస్త ఒత్తిడి కూడా ఏర్పడటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ వారం కనపడుతోంది. ఆర్థికపరమైనటువంటి ఉన్నతి కనపడుతుంది. ఈ వారం అంతంలో రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందటం, మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటి గౌరవం, సంఘంలో గౌరవము, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఈ వారం పెరిగే ఈ వారం అన్నీ కూడా చక్కగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి చక్కని సమయం. మీరు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమాత్రం అజాగ్రత్త లేకుండా చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానితో పాటుగా ఎరుపు వస్త్రం కానీ, ఎరుపు రంగు కంబళి కానీ పేదవారికి ఇవ్వండి, దానం చేయండి. తర్వాత కాస్త ఒక పూటైనా అతి పేదవాడికి, అవసరం ఉన్నటువంటి వాడి కడుపు నిండా భోజనం పెట్టండి. మేడి చెట్టుకు సేవ చేయండి, మేడి చెట్టును పెంచండి, పోషించండి, విశేష ఫలాన్ని మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా తొందరపాటు మాత్రం పనికిరాదు. ధనం ఇవ్వటం, తీసుకోవటంలో, అలాగే ఎక్కడైనా అగ్రిమెంట్స్ చేసేటువంటి సమయంలో కూడా ఎదుటివారిని గుడ్డిగా నమ్మటమో లేదా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో అన్నీ నాకు తెలుసు కదా, నా వెనక ఇంతమంది ఉన్నారు కదా, ఎదుటివాడు నన్నేం చేయగలుగుతారు, ఇలాంటి ఆలోచనలతో ఎదుటివారిని తక్కువగా అంచనా వేయటం వల్ల కొంత నష్టం జరగవచ్చు. కనుక సంతకాలు పెట్టడంలో కానీ, అగ్రిమెంట్స్ చేసుకోవటంలో కానీ, వివాదాస్పదమైనటువంటి కొన్ని భూముల యొక్క కొనుగోలు విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో అనవసర జోక్యం మాత్రం పనికిరాదు. ఫలానా వారు ఈ విధంగా అన్నారు కదా అనేటువంటి నింద మీకు అవసరం లేదు కదా. అంచేత
ఎదుటివారి విషయంలో ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి కాస్త తగ్గిస్తే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మీరు ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కానీ అతి నీతి ఆ నిజాయితీ ఒక విధంగా ఎదుటి వాళ్లకు మిమ్మల్ని విమర్శించే అవకాశం దొరికినట్టుగా అవుతుంది. అది కూడా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా కూడా విమర్శించే వాళ్ళు ఉంటుంటారు. అవురా, జనం ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా మానసికమైనటువంటి ఏదో ఒక చిన్న నిరాశ, కానీ వారాంతంలో మాత్రం ధనాగమము, రావాల్సిన సకాలంలో చేతికందడం లేదా వివాహ సంబంధాల నిశ్చయంలో మీ ప్రయత్నాలు కానీ జరగవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కాస్త వాయిదా పడే అవకాశం ఉంది. కాస్త ఒక రకమైనటువంటి సహనానికి మాత్రం పరీక్ష కావచ్చు. ఈ చికాకులను తప్పడం కోసం పసుపు రంగు ఉన్నటువంటి కంబళి కానీ పసుపు రంగు వస్త్రం కానీ ఒక పేదవాడికి దానం చేయండి. అంతేకాకుండా కాస్త భోజనం పెట్టండి. ఆ రోజు ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టండి. దానితో పాటు తులసి వృక్షానికి చక్కగా సేవ చేయండి. అంగారక స్తోత్రం అలాగే శనేశ్వర స్తోత్రాన్ని మాత్రం మానకూడదు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మిశ్రమ ఫలితం కనపడుతోంది. మీ పేరుకు ప్రతిష్టకు ఎలాంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం మాత్రం లేదు. దానికి తోడుగా భాగస్వామ్య వ్యాపారాలు ఏమైనా మీరు చేస్తున్నట్లయితే కనుక గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు తొలగిపోయి మళ్ళీ ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిచేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ధనానికి పెద్దగా చికాకు ఉండదు. పేరు ప్రతిష్టకు సమాజంలో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల యొక్క సహచరత్వం, అంతేకాకుండా వారితో మీకు చక్కని అనుబంధం, వారి పరిచయాలు ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా 1-2 విషయాల్లో మాత్రం తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ప్రధానంగా ఉద్యోగస్తులైతే కనుక అత్యుత్సాహంతో అధికారులంతా కూడా మిమ్మల్ని పొగుడుతున్నారు కదా అనేటువంటి అత్యుత్సాహంతో మాత్రం మీరు మీ విద్యుక్త ధర్మానికి భంగం కలిగే విధంగా మాత్రం నిర్వర్తించకండి. మీ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని అన్నారు కదా పెద్దలు. కానీ ఉద్యోగ ధర్మంలో మీకు తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు కనుక నొప్పింపక తానొవ్వక మెప్పించుకు తిరుగువాడు అన్నట్టుగా మీరు మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని ఆ విధంగా నిర్వర్తించండి. పని భారం ఒత్తిడి విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకానొక విషయంలో మాత్రం మిమ్మల్ని అక్కడ ప్రధానమైన వ్యక్తిగా చూపించే అవకాశం కూడా ఉంటుంది కనుక కొన్ని విషయాలలో మాత్రం అలాంటి అత్యుత్సాహం కనకుండా మీ పరిధి ఎంతవరకో అంతవరకే మీ బాధ్యత నిర్వర్తించండి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాహనాలు నడిపేటువంటి సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం రావటం, తర్వాత ధన విషయంలో ఎలాంటి చికాకు ఉండదు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నాలలో ఒక ప్రయత్నానికి బదులుగా 2 ప్రయత్నాలు, రెండోసారి మూడోసారి ఇలా ప్రయత్నించాల్సిన పరిస్థితి మాత్రం రావచ్చు. కానీ కార్యనాశనం మాత్రం కాదు, కార్య సాఫల్యం అవుతోంది కనుక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు కనుక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రంతో పాటు శనేశ్వర ధ్యానాన్ని, సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. అశ్వత్థ వృక్షానికి చక్కగా సేవ చేయండి. అంతేకాకుండా నలుపు రంగు దుప్పటి, బ్లాంకెట్ కానీ లేదా ఏదైనా వస్త్రం ఒక పేదవాడికి భోజనంతో సహా దానం చేయండి. విశేష ఫలాన్ని మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితం కనపడుతోంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో కాస్త తెలివిగా మెలకువగా ఉండండి. దానికి తోడుగా మీరు చేసేటువంటి వ్యాపారాలలో కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో, మీ దగ్గరికి వచ్చేటువంటి మీ దగ్గర కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా అనవసరమైనటువంటి తొందరపడి అహంభావంతో కానీ లేదా అత్యుత్సాహంతో కానీ తొందరపాటుతో కానీ వారి యొక్క మనస్సు గాయపరచకుండా తెలివిగా ప్రయత్నించండి. మీకు తెలియకుండానే మీలో ఒక రకమైనటువంటి ఉద్రేకం కానీ లేదా కోపం కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రధానంగా
భాగస్వామ్య సహోద్యోగులు, ప్రధానంగా సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడేటువంటి సమయంలో చాలా చాలా నెమ్మదిగా మీ యొక్క పరిధిని విస్మరించి అత్యుత్సాహంతో ముందుకెళ్ళకండి. మన స్థాయిని, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని గమనించి ముందుకెళ్ళండి. ఇక తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన మీకు ఆనందదాయకంగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సత్సంబంధాల విషయాలలో కానీ అనవసరమైన చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా పట్టింపులతో మాటకు మాట పెంచుకోకుండా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శరీర ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్త అవసరం. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలలో ఫలితం చేతికి అందినట్టే అందుతుంది, కానీ పూర్తిగా చేతిలోకి రాకపోవడం, అది కాస్త మానసికమైనటువంటి ఒక రకమైన నిరాశకి గురి చేయవచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము అలాగే అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. బిల్వ వృక్షానికి సేవ చేయండి, పెంచండి, పోషించి ఒక పేదవాడికి ఎరుపు రంగు దుప్పటి, కాస్త భోజనం దానం చేయండి. విశేష ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి వారమంతా కూడా మిశ్రమ ఫలితం కనబడుతుంది. మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ మాటకు తిరుగు ఉండదు. మీరే మాట్లాడేటువంటి మాటలు, మీ యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా మీదే పైచేయిగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా యత్నకార్య సిద్ధి, మీరు అనుకుంటున్నటువంటి ఏదైనా విశేషమైనటువంటి కోరిక కానీ, విశేషమైనటువంటి ఒక భావన కానీ అది సిద్ధించే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. దానికి తోడుగా ప్రధానంగా రావాల్సినటువంటి ధనం సకాలంలో కూడా చేతికి అందవచ్చు. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన, తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విశేషమైనటువంటి సంతోషించే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నాలలో చక్కని అవకాశం ఉంది కనుక మీరు అనవసరమైన నిరుత్సాహంతో లేదా అనవసరమైన తాత్సారం చేయకుండా చేయాల్సినటువంటి పనులను కాస్త వేగంగా చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఉద్యోగులకు ప్రధానంగా మీ యొక్క పేరు ప్రతిష్టకి చక్కని పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పై అధికారులు కానీ సహోద్యోగులు కానీ మీపై ఆదరణ, మీకు చక్కని విశేషమైన లబ్ధి కూడా పొందవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక లబ్ధి కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక ప్రధానమైన విషయం, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా చిలికి గాలివానలాగా మారకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం, అనవసరమైన అజాగ్రత్త అది కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. వృధా ఖర్చులు మాత్రం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టము రాహుగ్రహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానం అన్ని విధాలా మీకు శ్రేయస్సునిస్తుంది. ఉసిరి చెట్టుకు సేవ చేయండి, పెంచండి, పోషించండి. ఒక పేదవాడికి ఆకుపచ్చని గ్రీన్ కలర్ అంటాం కదా, అలాంటి కలర్తో ఉన్నటువంటి ఒక దుప్పటి దానం చెయ్యండి. కడుపు నిండా భోజనం పెట్టండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త వికలంగా ఉంటుంది. ఏదో తోచినటువంటి మానసికమైనటువంటి అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత కష్టపడుతున్నా, ఎంత నిజాయితీగా ఉన్నా రావాల్సినటువంటి లబ్ధి పొందటం లేదే అనేటువంటి ఒక భావన, ఒక నిర్వేదం మనసులో ఏర్పడేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా తాను ఏమి చేయలేకపోతున్నాను, అనవసరంగా కాలం వృధాగా గడుస్తోంది కదా అనేటువంటి ఒక భావన మనసులో రావచ్చు.
విపరీతమైనటువంటి జాఢ్యం, సోమరితనం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. తొందరగా అలసిపోవడం, కాస్త శారీరకమైనటువంటి చికాకు ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. బంధువులకు కానీ లేదా తన యొక్క స్నేహితులకు కానీ కొంత ధనాన్ని సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. సోదరులతో కానీ లేదా సోదర సమానులతో కానీ తోబుట్టువులతో కానీ అనవసరమైనటువంటి కలహాలకు కాస్త దూరంగా ఉండండి. మాటలు కాస్త వేడిగా రాకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఉంటాయి, కానీ అనవసరమైనటువంటి ఏదో తెలియనటువంటి ఆ క్షణం వరకు చక్కగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. మరుక్షణంలో ఒక చిన్న విషయంలో అనవసరమైనటువంటి ఒక వాగ్వివాదం పెరిగి అది కాస్త చిలికి గాలివానలాగా మారి అనవసరమైనటువంటి ప్రశాంతత లోపించకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దానితో పాటుగా ఎక్కువగా ఆలోచించటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. కానీ ఆర్థికపరంగా ఉన్నతి లభిస్తుంది. దానితో పాటుగా చక్కని వారాంతంలో ప్రధానంగా చక్కని ఆలోచనలతో పైకి వస్తారు. ఉద్యోగంలో ఉన్నతి కూడా కనపడుతోంది. మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం మీ చేతిలో ఉంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం, అలాగే కుజ అంగారక స్తోత్రాన్ని, రాహుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. అవకాశం ఉండి మీకు సమయం ఉంటే సూర్యాష్టకాన్ని మరవకండి. దానితో పాటుగా నలుపు రంగు లేదా బూడిద వర్ణం ఉన్నటువంటి రంగు ఉన్నటువంటి ఒక దుప్పటి వస్త్రం పేదవారికి దానం చేయండి. కడుపు నిండా భోజనం పెట్టండి. దానితో పాటుగా అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి. నీరు పోయండి, పెంచండి, పోషించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. తులారాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా శారీరకమైనటువంటి ఒత్తిడి, శారీరకమైనటువంటి శ్రమ, పేరుకు ప్రతిష్టకు పెద్దగా భంగం ఉండదు. కానీ ఉద్యోగంలో కానీ సమాజంలో ఉండేటువంటి కాస్త ఆ నాయకత్వం చేసేటువంటి వాళ్ళకి కానీ ఇంట్లో కాస్త పెద్దరికం నిర్వహించేటువంటి వాళ్ళకి కానీ ఎక్కువగా బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. ఎదుటివారి యొక్క బాధ్యత కూడా మీరే నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. అన్నీ తనపై వేసుకోవడం. ఎదుటివాడు ఏం చేస్తున్నా కానీ మీకు ఏదో రకమైన అనుమానం, వాడు సరిగా చేస్తున్నాడా, మళ్ళీ మీరు పునఃసమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు. కాలాతీతమైనటువంటి భోజనం, అకాల భోజనం వల్ల ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరం. దానికి తోడుగా ఏదైనా ఒక స్థిరాస్తి విషయంలో ఏర్పడినటువంటి వివాదం అది కాస్త పెరగకుండా ఈ వారం కాస్త మౌనంగా ఉండండి. తొందరపడి ఆవేశానికి రావద్దు. తర్వాత మెల్లగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక కోర్టు వ్యవహారాలు, గొడవలు ఇవన్నింటికి కూడా ఒక చక్కని పరిష్కార మార్గం లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, కానీ అత్యుత్సాహం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆ తాపత్రయాన్ని పక్కన పెట్టండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కొన్ని ఒక రకమైనటువంటి లబ్ధి కోసం, మీకు కొన్ని సౌకర్యాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. చక్కగా ప్రయత్నాలు చేయండి. విశేష ఫలితాన్ని మీరు పొందుతారు. దానితో పాటుగా తొందరగా ఆకస్మిక ధనప్రాప్తి కావాలనే ఆలోచనలు కూడా రావచ్చు. కాస్త జాగ్రత్త. అలాంటి విషయాలలో, స్నేహాల విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థి చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బిల్వ వృక్షానికి సేవ చేయండి. నీరు పోయండి, పెంచండి, పోషించండి. దానితో పాటుగా తెలుపు రంగు వస్త్రం, దుప్పటి కానీ ఒక పేదవాడికి దానం చేయండి. కడుపు నిండా భోజనం పెట్టండి ఆ పేదవాడికి. దానితో పాటుగా సూర్యాష్టకం, అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా మానసికమైనటువంటి ఏదో ఒక నిర్వేదం. మీలో ఎంత ప్రతిభా పాటవాలు ఉన్నా కానీ అది ఒక సరి అయిన విధంగా మీరు ఎదుటివారికి చెప్పలేకపోవటం. అంతేకాకుండా ప్రతిదానికి కూడా మీరే బాధ్యత వహిస్తూ ఎదుటివారు చేసేటువంటి పనులను కూడా మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రధానంగా దేహపరంగా
మానసికంగా ఒక ఒత్తిడి ఏర్పడడం, ఆరోగ్యపరమైన ఏదో ఒక ఎలర్జీ కాస్త బాధించటం, ఎవరూ తనను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక భావము, ఒక బాధ మనసులో ఏర్పడటం, ఎదుటి వారికి చెప్పుకోలేక తాను మింగలేక కాస్త బాధపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ వారాంతంలో మీరేమిటో నిరూపించుకుంటారు. మీరేమిటో లోకానికి తెలుస్తుంది. మీరేమిటో మీ సహోద్యోగులకు తెలుస్తుంది. చక్కగా మీ ప్రతిభా పాఠవాలన్నీ కూడా నిరూపించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి నుండి కూడా ఇప్పుడు కాస్త నెమ్మదిగా ఉన్నా కానీ చక్కని విశేష ఫలితాన్ని వారాంతంలో మీరు పొందవచ్చు. ఒకానొక శుభకార్యం కోసం కానీ లేదా ఏదైనా ఒక చక్కని ఒక లబ్ధి కోసం కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకటి కాకుండా 2 అడుగులు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఏదైనా ఒక చక్కని విశేషమైనటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయికి స్థానానికి మిమ్మల్ని రికమెండ్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. సన్మానాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగ ఆప్యాయతలను మీరు పొందుతారు. ఇంకా విద్యార్థులకు చక్కగా ఉంది, కానీ జాఢ్యమే ప్రధాన శత్రువు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు. దానితో పాటుగా అంగారక స్తోత్రం చక్కగా పారాయణం చేయండి. ఉసిరి చెట్టుకు చక్కగా సేవ చేయండి, పెంచండి, పోషించండి. దానికి తోడుగా ఒక పేదవాడికి నల్లని వస్త్రాన్ని దానం చేయండి, నల్లని కంబళి, కడుపు నిండా భోజనం పెట్టండి. చక్కని విశేష ఫలితాన్ని మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితం కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు, ఆవేశపరమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడకుండా తగు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పే విషయాన్నైనా కానీ కాస్త నెమ్మదిగా సాత్వికంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏది మాట్లాడినా కానీ ఎదుటివారికి కాస్త వ్యతిరేకంగా అర్థం చేసుకోవటం, ఇలాంటి పరిస్థితి ఈ వారం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి అజాగ్రత్త, అశ్రద్ధ పనికిరాదు. కానీ రావలసిన ధనం సకాలంలో చేతికంటుంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. దానికి తోడుగా మీ యొక్క పేరుకి, ప్రతిష్టకి ఎలాంటి భంగం జరగదు. కానీ వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని అధిగమించి మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. దానికి తోడుగా ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి. ఎంత చక్కగా ఉన్నా మీరేమిటో నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కానీ మానసికమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఒక సంఘర్షణ మాత్రం మీలో అలా వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా బాధ్యతలు మీరే ఎక్కువగా నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఉద్యోగపరంగా కానీ లేదా ప్రభుత్వపరంగా కానీ మీకు రావాల్సిన లబ్ధి ధన విషయంలో కానీ ప్రమోషన్స్ విషయంలో కానీ కనపడుతోంది రావచ్చు. అంతేకాకుండా స్థానచలనం కూడా ఈ వారం మీకు కనబడుతుంది. విలువైనటువంటి వస్తువులని అతి జాగ్రత్తగా పెట్టి మర్చిపోవటం కానీ లేదా ఇతరులు ఎవరైనా తీసుకోవటం కానీ అలాంటివి జరిగే అవకాశం ఉంది. కనుక అలాంటి విలువైనటు వస్తువులను 1-2 సార్లు చూసుకోవాలి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి విశేషంగా చక్కగా ఉంటుంది. అది మీకు అపరిమితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మానసిక సంతోషాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలలో కాస్త ఆలస్యమైన కానీ మీకు లబ్ధి మాత్రం ఏర్పడే అవకాశం ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. దానితో పాటుగా నల్లని వస్త్రం కానీ నల్లని కంబళి కానీ ఒక పేదవాడికి దానం చేయండి. కడుపు నిండా వాడికి అన్నం పెట్టండి. దానితో పాటు శమీ వృక్షాన్ని పెంచండి, పోషించండి, దానికి సేవ చేయండి. విశేష ఫలాన్ని మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఆ ఉత్సాహమే ఉల్లాసమే అత్యుత్సాహంగా మారకుండా తగు జాగ్రత్త అవసరం. ప్రతిదానికి తగునమ్మా అని తానే అన్ని చేయగలుగుతాను అనేటువంటి ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి మొండి ధైర్యంతో ప్రతి విషయానికి మీరు ముందుకెళ్ళేటువంటి అవసరము, అవకాశాలు అలాంటివి వస్తూ ఉంటాయి. కాస్త నియంత్రించుకోవాలి. ఎక్కడ మీ ఉపస్థితి అవసరమో అక్కడ మీ యొక్క సహాయం అందరికీ చేయండి. కానీ అత్యుత్సాహం, అతి ఆవేశం కూడా పనికిరాదు. మానసికంగా కాస్త ఏదో ఒక రకమైన సంఘర్షణ ఎదుర్కొంటారు ఈ వారం.
ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు రావు. ఆర్థిక పరంగా చక్కగా ఉంటుంది. రావాల్సిన సకాలంలో చేతికి అందుతుంది. ప్రభుత్వ పరంగా కానీ లేదా మీ పై అధికారుల వల్ల కానీ రావాల్సినటువంటి లబ్ధి, రావాల్సినటువంటి ప్రమోషన్లు ఇవన్నీ కూడా చేతికి అందేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా కాపాడుకోవాలి. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారి యొక్క ఆస్తుల విషయంలో కానీ ఏదో ఒక రకమైనటువంటి చికాకు, ఏదో ఒక రకమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త సహనము, అత్యుత్సాహము, అతి ఆవేశం కాకుండా తెలివితో పనిచేయండి. నాలుకను కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేసేటువంటి ప్రయత్నాల్లో కాస్త ఆలస్యమైనా కానీ మీకు లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. పెద్దగా చికాకులు మాత్రం లేవు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, అలాగే అంగారక స్తోత్రాన్ని, సూర్యాష్టకం ఈ 3 పారాయణం చేయండి. దీనికి తోడుగా అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి. అశ్వత్థ వృక్షాన్ని పెంచండి, పోషించండి, పరిరక్షించండి. దానికి తోడుగా ఎరుపు రంగు దుప్పటి లేదా వస్త్రం ఒక పేదవాడికి దానం చేయండి. ఆ పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితం కనపడుతోంది. మీ యొక్క ఉత్సాహం కానీ, మీ విశ్వాసానికి కానీ ఎలాంటి భంగం వాటిల్లదు. కానీ విపరీతమైనటువంటి ధనం ఖర్చు కావటం, తెలియకుండానే ధనం ఎక్కువగా ఖర్చు కావటం, ఎందుకోసం ఖర్చు చేస్తున్నామా అర్థం కానటువంటి పరిస్థితి, అయినా తప్పని పరిస్థితి, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా మీకు ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నా మీ యొక్క మార్గంలో, మీకు ఎన్ని చికాకులు ఏర్పడాలనేటువంటివి సృష్టిస్తున్న ఉద్యోగంలో కానీ, బంధువర్గంలో కానీ, లేదా ఇతరత్ర స్నేహితులలో కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళతారు. విపరీతమైనటువంటి ఒక ఆత్మవిశ్వాస మొండి ధైర్యం అని అంటారే, అలాంటిది ఏర్పడేటువంటి అవకాశం దాంతో మీరు ముందుకు వెళుతూ ఉంటారు. కాస్త స్థానచలనం, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఈ ప్రయాణాలు చేసేటువంటి సమయంలో, వాహనం నడిపే సమయంలో కానీ, లేదా ఇతరత్రా వేరే వాహనాలను మీరు వాహనాల్లో వెళ్ళే సమయంలో కానీ తగు జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎదుటివారు ఏమన్నా కానీ తొందరగా మీరు అనవసరమైనటువంటి ఆవేశంతో కాకుండా తెలివితో వారికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీ ఆధిపత్యం పెరుగుతుంది, మీ వ్యక్తిత్వం పెరుగుతుంది, మీరేమిటో నిరూపించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, నూతన వ్యాపారం కానీ, లేదా నూతన వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలలో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితుల ద్వారాంతంలో మాత్రం స్నేహితుల ద్వారా కానీ, లేదా శ్రేయోభిలాషుల ద్వారా కానీ అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, అలాగే జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో కూడా చక్కని సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే తన కోపమే తన శత్రువు అని కదా, ఈ విషయంలో మాత్రం కాస్త నియంత్రణ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితిలో మానకండి. దానితో పాటు అంగారక స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దానితో పాటుగా తులసి వృక్షానికి మీరు చేసేటువంటి సేవ, తులసి వృక్షాన్ని పెంచండి, పోషించండి, పరిరక్షించండి, విశేష ఫలితాన్ని పొందండి. ఒక పేదవాడికి ఎరుపు రంగు కంబళి కానీ, ఎరుపు రంగు వస్త్రం కానీ, కాస్త కడుపు నిండా భోజనంతో పాటుగా దానం చేయండి. చక్కని విశేష ఫలితాన్ని మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కాస్త నరాలకు సంబంధించిన చిన్న చికాకులు కానీ, ఎముకలకు సంబంధించినటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. గృహంలో ఏదైనా ఒక శుభకార్యాచరణ కానీ, ఏదైనా ధార్మిక కార్యక్రమం కానీ, లేదా నలుగురికి ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక చక్కని ఒక విశేషమైనటువంటి కార్యం కానీ మీరు
చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానము, ధర్మము ఇలాంటి విషయాల్లో కూడా ఒక అడుగు ముందుకుంటుంది. ధార్మికమైనటువంటివి కానీ లేదా సమాజ సేవా శ్రేయస్సు కూడుకున్నటువంటి సమాజ శ్రేయస్సు కోసం సమాజ సేవా కార్యక్రమంలో కానీ మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తారు. అంతేకాకుండా చెప్పుడు మాటలు విని కొంతమంది వ్యక్తులపైన ఒక రకమైనటువంటి అపోహ, ఒక రకమైనటువంటి ఒక భావన మాత్రం తొందరపడి అలవర్చుకోకూడదు, దానికి రాకూడదు. ఏదైనా ప్రత్యక్షంగా మీ కళ్ళతో మీరు చూసినప్పుడే ఆ భావనకు రావాలి. కానీ అనవసరంగా ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చెప్పారు కదా అనేటువంటి భావాలు విని, ఆ మాటలు విని ఒక మనిషిని, ఒక మంచి చక్కని ఒక సత్పురుషులను, ఒక మంచి వాళ్లను అనవసరమైనటువంటి మానసికమైనటువంటి ఒక క్షోభకి గురి చేసేటువంటి అవకాశం, అధికారం మనకు లేదు గనక అలాంటి విషయాలలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు తగు జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దీనితో పాటుగా విద్యార్థులు కాస్త ఎక్కువగా కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్త అవసరం. దీంతో పాటుగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నం కానీ లేదా అక్కడ స్థిర నివాసం కోసం కానీ లేదా ఇతరత్ర కొన్ని లబ్ధులు ఏవైతే ఉంటాయో వాటి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకెడతారు. అంతేకాకుండా కాస్త మానసిక సంతోషం ఏర్పడే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని విశేషంగా పారాయణం చేయండి. అంగారక స్తోత్రం, బృహస్పతి ధ్యానం ఇవి చక్కగా పారాయణం చేయండి. దీనితో పాటుగా మేడి చెట్టుకి ఔదుంబర వృక్షం అని అంటాం, ఆ మేడి చెట్టుని పెంచండి, పోషించండి, పరిరక్షించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. దానితో పాటుగా ఒక పేదవాడికి ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి గ్రీన్ కలర్ దుప్పటి దానం చేయండి. కడుపు నిండా భోజనం పెట్టండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాన్ని ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం మాత్రం చేశాను. జ్యోతిష్యం అంటే సమాజ శ్రేయస్సుకు, సాటి మనిషి సౌఖ్యానికి, లోక కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సౌభ్రాతృత్వం కోసమే జ్యోతిషాస్త్రం కనుక ఆ శాస్త్రాన్ని మనతో పాటు నలుగురికి సమాజ శ్రేయస్సుకు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. పర్యావరణాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత మనందరిది కనుక దేవతా వృక్షాలైనటువంటి మర్రి, మామిడి, వేప ఇలాంటి వృక్షాలకి, బిల్వము ఇలాంటి వృక్షాలకి సేవ చేద్దాం, పరిరక్షిస్తాం, వాటిని కాపాడుదాం, పెంచుదాం, పోషిస్తాం. తద్వారా మనతో ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి అందరికీ కూడా విశేషమైన లబ్ధి కలుగుతుంది. ఇలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనకందరికీ కూడా అందియాలని, ఆ సద్బుద్ధి మనలో రావాలని పరమాత్మని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.